వైష్ణవి ఎవరి ప్రాణాలైతే కాపాడాలనుకుందో చివరికి అతనే వైష్ణవి ప్రాణాలైతే తీసేశాడు. యూట్యూబర్ వైష్ణవి మనందరికీ తెలిసిందే. అయితే 8 మంత్స్ బ్యాక్ వైష్ణవి హరిబాబు అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ అయితే చేసుకుంది. అయితే ఈ లవ్ మ్యారేజ్ పై వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ హరిబాబు అనే వ్యక్తి ఉన్నాడో ఇలా వైష్ణవి యూట్యూబ్స్లో కానీ ఇలా ఇన్స్టాగ్రామ్స్లో కానీ వీడియోస్ చేస్తుంటే మెసేజ్ చేయడం కానీ ఇలా నేను లవ్ చేస్తున్నా అని చెప్పడం కానీ ఇలాంటివన్నీ జరిగాయంట. హరిబాబు ఆమెకు మెసేజ్ చేయడము వైష్ణవికి ఎంతగా ఇష్టం లేదంట. ఆమెకు ఇష్టం లేకున్నా హరిబాబు అనే వ్యక్తి వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నేను ఇలా మ్యారేజ్ చేసుకుని నేను మంచిగా చూసుకుంటానని చెప్పడంతో వాళ్ళు రిజెక్ట్ చేసేసారంట. నీకు మా అమ్మాయికి చాలా ఏజ్ డిఫరెంట్ ఉంది, ఇవన్నీ కావు అని చెప్పి వాళ్ళైతే రిజెక్ట్ చేయడంతో హరిబాబు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను ఇలా వైష్ణవి అనే అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను, ఆమెనే మ్యారేజ్ చేసుకుంటానని వాళ్ళ పేరెంట్స్కి అయితే చెప్పాడు. హరిబాబు వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోకపోయేసరికి హరిబాబు అయితే ఇంట్లో ఉండే పినాయిల్ని అయితే తాగేశాడంట. అయితే అప్పుడే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అయితే ఇక్కడ వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకున్నారంటే, రే మన అమ్మాయి కోసము చావు దగ్గర దాకా వెళ్ళేసి వచ్చిండు, మన అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు, ఫ్యూచర్లో మన వైష్ణవిని ఎంత బాగా చూసుకుంటాడు అని వాళ్ళు ఆలోచించి మన అమ్మాయిని ఇతనికే ఇచ్చి మ్యారేజ్ చేద్దామని చెప్పి వాళ్ళైతే అనుకున్నారు. అప్పుడు వాళ్ళు చేసిన తప్పు వైష్ణవిని హరిబాబుకి ఇచ్చి మ్యారేజ్ చేద్దామని అనుకోవడం. అయితే ఇలా వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ అయితే మ్యారేజ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడ హరిబాబు వాళ్ళ పేరెంట్స్కి అసలు వైష్ణవి అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె యూట్యూబ్స్లో వీడియోస్ చేస్తుంది, అన్నీ పోస్ట్ చేస్తుంది, అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా పోస్ట్ చేస్తుంది అని చెప్పి వాళ్ళ ఇంట్లో అసలు యాక్సెప్ట్ చేయలేరు. అయితే హరిబాబు ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ అమ్మాయిని అయితే వైష్ణవిని అయితే మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ మ్యారేజ్ కూడా ఎవరు వైష్ణవి వాళ్ళ పేరెంట్సే సపోర్ట్ చేసేసారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా వైష్ణవిని హరిబాబు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. అయితే వాళ్ళ ఇంట్లో అసలు యాక్సెప్ట్ చేయలేరు, ఇంట్లో నుంచి బయటికి అయితే వెళ్ళిపోమన్నారు. అయితే వీళ్ళిద్దరికి ఏం చేయాలో తెలియక ఎవరైతే వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ ఉంటారో వైష్ణవి వాళ్ళ పేరెంట్స్కి అయితే కాల్ చేసి ఇలా అని చెప్పి సిచ్యువేషన్ అయితే చెప్పడం జరిగింది. అప్పుడు వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని అతనికి ఎవరైతే హరిబాబు అనే వ్యక్తి ఉంటాడో అతనికి ఒక 2 గుంటల భూమి అలానే కొంత బంగారం అయితే ఇవ్వడం జరిగింది. హరిబాబుకి వాళ్ళ పేరెంట్స్ కి అసలు సంబంధం లేనట్టయితే ఉన్నాడు. రోజు వైష్ణవి చేసే వీడియోస్ లో కూడా హరిబాబు వచ్చి ఇలా మంచి యాక్టివ్ గా చేయడము, మంచి వీడియోస్ చేయడం, మంచి కంటెంట్ ఇవ్వడం అయితే కొన్ని రోజుల వరకు అయితే జరిగింది. ఇలా కొన్ని రోజుల తర్వాత వైష్ణవిని టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడంట హరిబాబు. ఎందుకంటే నువ్వు కట్నం తీసుకొస్తలేవు, నువ్వు కట్నం రాకుండా వచ్చినావు, నువ్వు ఫ్రీగా వచ్చినావు అని చెప్పి ఇలాంటి మాటలతోటి వైష్ణవిని చాలా బాధ పెట్టేవాడంట. ఈవెన్ ఇలా వాళ్ళ మధ్యలో చాలా గొడవలైనాయి. ఈ గొడవలన్నింటినీ యూట్యూబ్లో వైష్ణవి వీడియో తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసింది. అయితే హరిబాబుకి ఇవన్నీ ఇష్టం లేవు, నువ్వు ఎందుకు గొడవలన్నీ ఇలా యూట్యూబ్లో పెడుతున్నావు అని చెప్పి ఆమె మీద సీరియస్ అవ్వడం కానీ ఆమెను బాధ పెట్టడం కానీ ఇలాంటివి అయితే చాలా జరిగాయంట. చివరికి హరిబాబు వైష్ణవిని కట్నంతో వేధించి అలానే చాలా బాధ పెట్టి 5 మంత్స్ ప్రెగ్నెంట్ ఉండగానే కత్తితో అయితే పొడిచి అయితే చంపేశాడు. అయితే వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ ఈమె చనిపోయేదాని గురించి ఏం చెప్తున్నారంటే, ఈ హరిబాబు అనే వ్యక్తి వాళ్ళ అమ్మ మాటలు పట్టుకొని ఇలా మా అమ్మాయిని చంపేశాడు, ఫస్ట్ మమ్మల్ని మంచిగా నమ్మించి మా అమ్మాయిని మంచి చూసుకుంటా పురుగుల మంది ఇలా తాగి ఆ స్టేజ్ వరకు వెళ్ళి ఇలా ఎందుకు మారాడు, వాళ్ళ అమ్మాయి ఇలా చెప్తేనే కదా ఇతను చేశాడని చెప్పి వాళ్ళ వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ అయితే ఇలా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అతను అమ్మాయిని అంత బాగా లవ్ చేసి ఏజ్ డిఫరెంట్ ఉండా కూడా ఆ వైష్ణవి అనే అమ్మాయి ఇతన్ని మ్యారేజ్ చేసుకుంది, ఒక నమ్మి ఇతని దగ్గరికి అయితే వచ్చింది. కానీ ఈ హరిబాబు అనే వ్యక్తి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, వైష్ణవిని కత్తితోటి పొడిచి చంపేసిన తర్వాత ఇతను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. నేను ఇలా నా భార్యను చంపేశాను అని చెప్పి అతనైతే లొంగిపోయాడు. ఇప్పుడు వైష్ణవ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం కోరుతున్నారంటే, అతనికి ఉరిశిక్ష చేయాలి, అతన్ని ఇలా జైల్లో ఉంచి కోర్టులకు తింపి మళ్ళీ తర్వాత అతను రిలీజ్ అయ్యి ఇవన్నీ వద్దు, అతనికి అయితే ఉరిశిక్ష పడాలి. ఒకవేళ ఉరిశిక్ష పడకుండా అతను బయట తిరుగుతున్న టైంలో అతన్ని మేమే శిక్షిస్తాం మా విధంగా మా స్టైల్లో అని చెప్పి వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఆ అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయిని నమ్మించి ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని చివరికి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉండగా అయితే చంపేశారు. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని అయితే లైక్ చేసుకోండి.